సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చర్చించడానికి రోజా గారు వచ్చారు. ఇంతకుముందు రోజా గారితో ఒక పాడ్కాస్ట్ చేశాను. సో ఇప్పుడు తను ఏం చెప్పబోతున్నారో నాకు తెలియదు, కానీ ఓన్లీ అవుట్లైన్ తెలుసు. నేను కూడా స్పాంటేనియస్గా స్పందించంటే ప్రిపేర్ చేసేది కాదు లైఫ్ అన్నది. లెట్స్ బీ స్పాంటేనియస్. ఒకవేళ మనం చెప్పింది ఎవరైనా తప్పన్నా కూడా అంగీకరిద్దాం. అంతే, లెట్స్ బీ ఓపెన్ టువర్డ్స్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. సో చెప్పండి రోజా గారు, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? సో బేసిక్లీ 3 types ఆఫ్ పీపుల్ ఉంటున్నారండి ఇప్పుడు సమాజంలో. తప్పులు అనేవి జరగకుండా ఉండవు, ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఆ తప్పులు అనేది దృష్టికోణం గురించి అనట్లా, లిటరల్గా సమాజంలో ఇది తప్పు ఇది ఒప్పు అని మనం పెట్టుకున్న కొన్ని కండిషనింగ్ అని కూడా అనలేము, నిజాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల్ని ఏడిపించడము, పిల్లల్ని బులీ చేయటము, పిల్లల్ని అడ్వాంటేజ్గా తీసుకోవటము, మొలెస్ట్ చేయటము, లేకపోతే అబ్యూస్ చేయటము, లేకపోతే మనుషుల్ని ఇమోషనల్గా మ్యానిపులేట్ చేయటము, మనం నమ్మి వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు చెప్పింది వాళ్ళని మనం మెంటర్స్ తీసుకుని వాళ్ళ మాటలు విన్నప్పుడు వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకుని ఎప్పుడైతే తప్పుల్లాగానో ఇలాంటివి చేసినప్పుడు ఒకటి అసలు జనాలు రియాక్టే అవ్వకపోవడం. మనకెందుకు వచ్చింది, బురదలో రాయేస్తే మనకెందుకు వచ్చింది అనుకునేవాళ్ళు. ఇంకా సొసైటీలో పీపుల్ ఉంటారు ఎలా అంటే మనతో జరగలేదు కదా, మనతో జరిగినప్పుడు చూద్దాం అన్నట్టు. ఇంకోటి మూడోది ఏంటంటే ఒకవేళ మనకి జరిగినా కూడా పర్వాలేదని ఒప్పుకునే వాళ్ళు ఒకళ్ళు అయితే అసలు ఇది నాకే కాదు ఇంకెవరికి జరగకూడదు. అంటే ఇంకెవరికైనా జరిగినప్పుడు వాళ్ళు ఆపేసి ఉంటే ఈ తప్పు అనేది మన వరకు వచ్చేది కాదు, వాళ్ళు ఆపలేదు కాబట్టి మన వరకు వచ్చింది. సో మనం ఆపాలి ఇక్కడికి అని ఒక స్టాండ్ తీసుకుని నించున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముగ్గురులో ఎవరు కరెక్ట్ అని చూడాలి. దాని తర్వాత నాకు ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఉంది. సరే, ఇప్పుడు దీనికంటే వెళ్ళే కంటే ముందు ఒకసారి నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. నేను ప్రాబబ్లీ 10th చదువుతున్నప్పుడు మా వీధిలో ఒక బక్క కుక్క తిరుగుతుండేది. నాకు దాన్ని చూస్తేనే కొట్టాలనిపించేది, తెలియని వయసు. సరే, నేను రాయి తీసుకొని పరిగెత్తుంది, ఇట్లా వంగితే పరిగెత్తుంది. ఒకరోజు ఏం చేశాను, దాని వెంట పడ్డాను కొడదామని. అంటే దాన్ని గాయపరుద్దామని నాకు అట్లా లేదు, కానీ ఏదో తెలియని తనం. అట్లా ఊరికే రాయకపోయినా బెదిరిద్దామని పరిగెడితే అది ఎటు పారి జంప్ చేసి వెళ్ళిపోయింది. ఇంకొక రోజు చాలా ప్లాన్డ్గా ఒక డెడ్ ఎండ్ వైపు పరిగెత్తించాను. అది ఎప్పుడైతే డెడ్ ఎండ్కి రీచ్ అయిందో అది ఒక్క సెకండ్ ఆగి నన్ను చేంజ్ చేసింది. సో ఇట్లా హ్యూమన్ మైండ్ కూడా సందర్భాన్ని బట్టి, ఆ సందర్భం ఇచ్చే ఇంపాక్ట్ని బట్టి ఒక కాగ్నిటివ్ డిసిషన్ తీసుకుంటుంది. 99% ఆఫ్ ద పీపుల్ తన వరకు రానంత వరకు ఆ సమస్య యొక్క గ్రావిటీని గుర్తించరు. ఇది జనరల్ హ్యూమన్ సైకాలజీ. ఇందులో మీరు ఎక్సెప్షన్. ఎగ్జాంపుల్, ఇండియన్ ఎకానమీ పడిపోతుంది, మీరేం చేయరు. కానీ ఎవడో అంటాడు మనం ఇలా ట్యాక్స్ కట్టాలి, ఇలా చేయాలని ఎవడో ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. నీకు ఎందుకు రాబోయి అని మిగతా వాళ్ళు అన్నా కూడా వాడు ఆపడు. బికాస్ వాడు గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ని వాడు పర్సీవ్ చేశాడు, వాడు దాన్ని డైజెస్ట్ చేసుకున్నాడు. ఏదేమైనా మన భారతదేశం ఇంకొక 20 ఏళ్ళు ఇట్లా ఉంటే పతనం అయిపోతుంది అనుకొని వాడు ఏదో ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అన్ని విషయాల్లో ఇదే జరుగుతుంది. ఒక కుటుంబంలో కూడా ఒకడు లీనియన్స్గా ఉంటాడు, ఒకడు కొంచెం కొన్ని విషయాల్లో కేర్ తీసుకుంటాడు, ఒకడు అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకోవాలని తాపత్రయపడతాడు, ఒకడు పోరాడతాడు. అందుకని ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని కాదు, తన దాకా సందర్భం వస్తే తప్ప దాని గ్రావిటీ తెలియంది 99% ఆఫ్ ద పీపుల్. కొందరు ఎక్సెప్షనల్ మైండ్. కానీ అది నేను జబ్బులా చూస్తా, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ అక్కడెక్కడో చైనాలో వచ్చింది అన్నారు, తర్వాత కొంచెం చేతులు పట్టుకోండి మీరు, అది తర్వాత బెంగళూరులో వచ్చింది అనుకున్నాము, దాని తర్వాత మన పైనింటికి వచ్చింది, మన పక్కింటికి వచ్చింది, మనందరికీ వచ్చింది. అంటే ఇవన్నీ ఒక జబ్బు లాంటివే కదా. మనం రియాక్ట్ అవ్వనప్పుడు ఖచ్చితంగా అది ఎక్కడో అక్కడ మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే, మనకి ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని ఒక చిన్న ఫ్రేజ్ ఉంటుంది రోజాజీ. ఏదైనా ఒక ప్రాబ్లం నీ మైండ్ని కంప్లీట్గా ఆక్యుపై చేయనంత వరకు డిస్ట్రాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇది ఎక్సెప్షనల్. ఇప్పుడు ఉదాహరణకి సుభాష్ చంద్రబోస్ ఎందుకు ఒక లీడర్ అయ్యాడంటే, తను దేశానికి ఏదేమైనా ఫ్రీడమ్ తీసుకురావాలన్న ఒక థాట్ని తన మైండ్ అంతా నింపుకున్నాడు. కాబట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నా, బాత్రూంలో స్నానం చేస్తున్నా అతను దేశం గురించి ఆలోచిస్తున్నాడు. మిగతా వాళ్ళందరికీ అంత సీరియస్నెస్ ఉండదు. ఇప్పుడు అతని యొక్క లైఫ్
కోర్స్ అన్నది రెండు విభాగాలు విడిపోయింది. వాడు దేశభక్తి అంటాడు, కుటుంబం అంటాడు, అది ఇంకొకరి 10 విభాగాలు లేకపోతే పోయింది. ఎవరైతే ఈ రెండో రకం అట్లీస్ట్ వాళ్ళకి జరిగినప్పుడు మనకెందుకు నేను ఇదొక్కటి ముగిస్తా. ఇట్లా ఉన్న వాళ్ళతో ఏ చిక్కు లేదు, కానీ చేసే వాళ్ళని డిస్కరేజ్ చేసే బ్యాచ్ ఉంటుంది చూడు, అది రోగం. మళ్ళీ జడ్జిమెంట్ చేస్తారు. అయ్యో మంచి సలహాలు ఇస్తారు, మంచిగా వెరైటీ ఐడియాస్ ఇస్తారు, అట్లా చేయి ఇట్లా చేయాలంటారు, చేయమంటే చేయరు. వాళ్ళేం చేయరు. మళ్ళీ ఇప్పుడు ఈ రెండో రకం వాళ్ళు మాకు జరిగిన ఇంకా ఎందుకు బురదలో రాయని వెళ్ళిపోతారు కదా, వాళ్ళ ఉద్దేశంలో అది పీస్. మరి అది అసలు పీసేనా? అది పీస్? అది కాదు. పీస్ అది. ఇప్పుడు చాలా మందికి బికాస్ ఆఫ్ మూవీస్ వల్ల కావచ్చు కొంత తెలుసు, అంటే కొన్ని విషయాల్లో వేలు పెడితే దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం అని మనకి సినిమాలు చెప్తున్నాయి, రకరకాల ఇన్సిడెంట్స్ చెప్తున్నాయి. అంటే మన పర్టికులర్ డెమోక్రటిక్ సిస్టంలో ఒక 100% పేపర్ వర్క్ జరగలే. ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరో చచ్చిపోతే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను అనుకో, అది నాకు అంటుకుంటుందేమో అన్న భయం ఉన్నప్పుడు నేను చేయడానికి భయపడతా. అదర్వైజ్ ఎవ్రీవన్ వాంట్స్ టు డూ సర్వీస్. అక్కడ పోగానే నువ్వే చంపావా, పోలీస్ వ్యక్తి వచ్చి అంటే ఎగ్జాక్ట్గా నువ్వు చేసావు, ఎవ్రీథింగ్ బీన్ రికార్డెడ్, డాక్యుమెంటెడ్, నువ్వు ఓన్లీ ఫెసిలిటేటర్ తీసుకొచ్చావయ్యా, సో దీంతో నీకే సంబంధం లేదు, జస్ట్ ఒక డాక్యుమెంట్ మీద సైన్ చేసిపోయి ఏదైనా అవసరమైతే నేను పిలుస్తాం. కానీ ఆ వచ్చిన పోలీసులు బెదిరియడము, లేకపోతే ఎవరో ఇంటికి వచ్చిన వాడి బంధువులు నువ్వే చంపేవరా నా కూడా, కానీ ఇట్లాంటి వచ్చేసరికి ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న మన సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయంటే, ఈ మూడో రకం ఎవరైతే ఫైట్ చేస్తున్నారో అంటే వాళ్ళు విక్టిమ్ అనుకుందామా, ఆ విక్టిమ్ ని ట్రామటైజ్ చేసే సిస్టమ్స్ ఉన్నాయి. కానీ ఇది జరిగింది, వీళ్ళు నోరెత్తారు, వీళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకోకపోగా వీళ్ళనే ట్రామటైజ్ చేసి. ఇప్పుడు నా అబ్జర్వేషన్, ఈ సపోర్ట్ చేసే మెంటాలిటీ సమాజంలో లేదు కాబట్టి ఎవరికి వాడు ఒక చిన్న గిరి తీసుకొని వాళ్ళ తాత్కాలిక స్వార్థాలతో బతుకుతున్నారు కాబట్టి సపోర్ట్ దొరకదు. కానీ ఒక్కటి ఒక అద్భుతం ఉంది ఈ భూమి మీద, పర్టికులర్లీ మన భారతదేశంలో లేదా వరల్డ్ వైడ్, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, చదివిన పుస్తకాలన్నీ గుర్తొస్తున్నాయి. అసలు ఏ సపోర్ట్ లేకపోయినా, ఎవ్వరి అండదండ లేకపోయినా, ఒక ప్యాటర్నైజింగ్ ప్యాటర్నర్ శబాష్రా అని చెప్పేవాడు లేకపోయినా, తిట్టేవాళ్ళు ఇంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న, ఒకవేళ నువ్వు ఏ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నావో దాని పట్ల చేసేవాడికి స్పష్టత ఉండి, వాడు ఏ సపోర్ట్ ఉన్నా లేకున్నా అట్లా నడవగలిగితే దానికి 100 రెట్ల సపోర్ట్ రాబోయే రోజుల్లో వస్తుంది. అంతే కదా. ఎందుకంటే నువ్వు లాంగ్ రన్ చేసినప్పుడు ఆలోచిస్తారు. ఈమె ఫస్ట్ అన్నప్పుడు నేను అనుకోలేదు, కానీ 2 ఏళ్ళ ఇందిరా భయం ఫైట్ చేయబట్టి దేర్ మస్ట్ బి సంథింగ్, ఒకసారి అయితే కనుక్కుందాంపా. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇట్లా జరిగింది నాకు కూడా. ఇప్పుడు నేను కన్సిస్టెంట్గా ఫస్ట్ ఒక మాట చెప్పాను, ఆనందంగా ఉండటం కోసం ఇవి చేయదలుచుకోలేదు అని చెప్తే ఎవరు నమ్మలే. ఆఫ్టర్ 5 years ఎవ్రీవన్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఎవ్రీవన్ బికేమ్ మై ఫ్రెండ్స్. వీడు బాగానే ఉంది అంటే అట్లా నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్లో ఎవ్వరు కోఆపరేట్ చేయరు, కానీ మనం దాన్ని బేస్ చేసుకుని మన జర్నీ ఆపడానికి వీల్లేదు. కానీ ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ముందుకెళ్ళగలిగే ఒక మానసిక స్థితి, ఒక స్థిరత్వం మీకుందనుకోండి, లేదా నాకుందనుకోండి, అంటే ఏ కాజ్ గురించి మనం ఫైట్ చేస్తున్నామో దాని పట్ల ఖచ్చితంగా ఎంటైర్ వరల్డ్ సపోర్ట్ చేస్తుంది. దానికి కారణం ఒకటి, మనమంతా వన్ ఆర్గానిజమే. కొన్నిసార్లు మీరు రన్నింగ్ చేద్దామంటే మీ బాడీ సహకరించదు, మీ పక్కన ఎందుకు సహకరిస్తాడు? కానీ మీరు లేవాలనుకొని ఏదేమైనా లేచారనుకో 10వ రోజు బాడీ లేచి కూర్చుంటుంది. దిస్ ఈజ్ హౌ నేచర్ ఫంక్షన్స్ అండ్ దిస్ ఇస్ హౌ బాడీ మైండ్ ఫంక్షన్స్. అలాగే హ్యూమన్ రిలేషన్స్ కూడా ఇలాగే పనిచేస్తాయి. అందుకని నేను హైపోథెటికల్గా చెప్తున్నా, తగిలే వాళ్ళకి తగులుతుంది. అదేంది, ఏదన్నా ప్రాబ్లం వచ్చింది ఎవ్వరు సహాయం చేయరన్న వాస్తవాన్ని గుర్తించాలి. దానికి కారణం మీ మీద ద్వేషము కాదు, పగ కాదు, వాళ్ళకున్న భయాలు. కొందరు విధవలు సలహాలు ఇస్తారు, కొందరు విధవలు క్రిటిసైజ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళని తీసుకుపోయి అట్లా మూలకు డస్ట్బిన్ దగ్గర వేసేసేయాలి. వీ షుడ్ నాట్ ఈవెన్ టాక్ టు దెమ్. అంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఆ విధవ లేదు అన్నారు కదా అని మనం మొహం మార్చుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ దేర్ నేచర్. ఎక్కడున్నా సలహాలు ఇస్తారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను మలక్పేట స్టూడియోలో ఉన్నప్పుడు నా చిన్నప్పటి ఫ్రెండ్ వచ్చాడు. అతనికి సలహాలు ఇవ్వడం అలవాటు అయిపోయింది. అరే రూమేంద్ర ఎట్లా పెట్టుకున్నావు, ఆ డస్ట్బిన్ అక్కడ ఉండాలిరా మంచిగా ఉంటుంది అని చెప్పాడు. ఒక థియరీ ప్రకారం 75% ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దిస్. అయితే ఒక 1 hour అయింది, నేను మంచిగా ఉంటే అరే భోజనం చేస్తావా అంటే నేను టమాటా తరుతున్నా, అన్నీ ఈక్వల్గా తిరగాలంటే ఇట్లా తిరగాలరా అని చెప్తున్నాడు. ఆ తర్వాత నేను నవ్వుతున్నా. ముందు నువ్వు నూనె వేసినావు కదా, నూనె వేసిన వెంబడే కరివేపాకు వేయాలి, వేస్తే ఆ స్మెల్ పట్టుకుంటుంది కూరకు. తెలియదారా నీకు? ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత భోజనం చేసి నేను ఏం మాట్లాడలేదు. ఐ థింక్ ఒక 500 to 800 సలహాలు ఇచ్చి ఉంటాడు హైపోథెటికల్లీ. అంత అయిపోయిన తర్వాత భుజం మీద చేసి గేట్ పెట్టి నువ్వు కూర్చున్నాడు. జస్ట్ గెట్ లాస్ట్. ఇప్పటి వరకు ఐ డెంట్ ఈవెన్ స్పీక్ టు హిమ్. అతని మీద నాకే కోపం లేదు, నాకు వద్దది.
అదే ఇప్పుడు నేను ఏదో చేస్తున్నా, ఎవడు పర్ఫెక్ట్ కాదని తెలిసి చేస్తున్నా. ఆ తర్వాత నాకు ఫోన్ చేశాడు, సలహాలు ఇవ్వకపోతే రా, లేకపోతే ఎప్పుడు రావద్దు. ఇప్పుడు వస్తాడు, ఏ సలహా ఉండదు అని అయిపోతాడు. అంటే అది అంటారు చూడండి, నా సాగు వస్తే నీకెందుకు. సో అందుకని నేను పర్సనల్ లెవెల్లో ఎవరైతే ఫియర్తో వెళ్తున్నారో ఐ అండర్స్టాండ్ దెమ్. కానీ ఎవరైతే బల్పుతో సలహాలు ఇస్తున్నాడో, క్రిటిసైజ్ చేస్తున్నాడో, ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దెమ్. తెలిసిపోతుంది. నేను అసలు ఇప్పుడు నా లైఫ్లో ఐ డోంట్ కేర్. అంటే మనకి హిందీలో ఒక చిన్న సామెత ఉంటుంది, చెప్పుకోకూడదు కానీ, జూతేకి నోక్ పే రక్తాం అంటారు అనమాట. అంటే తీసుకుని అక్కడ కాళ్ళము అట్లా పెడతావాడిని. ఐ డోంట్ ఈవెన్ లుక్ ఎట్, నా కళ్ళు ఎదురు కనబడాల్సిన అవసరం లేదు, ఆ థాట్ని అక్కడ పెట్టేస్తా. కానీ 80% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ కన్సర్న్స్, బట్ దే హ్యావ్ లిటిల్ ఫియర్స్. పోలీస్ స్టేషన్ అంటే చిన్న భయం ఉంది, కోర్ట్ అంటే భయం ఉంది, ఆ తర్వాత ఏమంటారు, అసలు వాళ్ళ కోసం వాళ్ళు నించోవడం, మాట్లాడటం భయపడతారు. ఇప్పుడు నిజంగా ప్రాబ్లం వచ్చినా కుటుంబం పరువు పోతుందేమో అని బయటికి రారు. నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఈ విషయం తెలిస్తే నా ఇజ్జత్ పోతుందేమో, ఇప్పుడు వరకు క్రియేట్ చేసుకున్న క్రెడిబిలిటీ అంతా పీక్తుందేమో. దానికి అంటున్నాను, కుటుంబం పరువు అంటే ఎవరు వచ్చి మనం ఏం చేసి వెళ్ళిపోయినా మింగేసి కూర్చుంటే రేపొద్దున ఇంకొకడికి కూడా నువ్వు నన్ను ఏమైనా చేయొచ్చని మెసేజే కదా, అదేం పరువు? అంటే అట్లాంటి భయాలు ఉన్నాయి. ఇంకొకటి, మనం ట్రైన్ ఇవ్వలే మనకు ఎవరు. ఇప్పుడు మనకు స్కూలింగ్లోనే అరే భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వస్తే దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు, అంతెందుకండి ఇంటికి పోలీసులు వస్తే ప్యానిక్ అయిపోతారు. అసలు అసలు ఎవరు సార్ మీరు, ఎందుకు వచ్చారు, మన రైట్స్, ఫండమెంటల్ రైట్స్ తెలియదు, స్టడీ చేయరు కదా. ఎంతసేపు ఆవేశాలు, లేకపోతే ఏడుపులు, లేకపోతే బ్లేమ్ చేయడాలు, లేకపోతే సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవడం, లేకపోతే నువ్వు చావు, లేకపోతే నేను చేస్తా, లేకపోతే నువ్వు దొబ్బే నేను దొబ్బే. అరే కూర్చొని గంటైనా ఆర్గ్యూ చేయగలగాలి ఓపిక్గా. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇన్ఫర్మేషన్, మన రైట్స్ ఏంటి, మనం ఏంటి అని తెలిసినప్పుడు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్, అంటే మేము కొట్లాడగలుగుతాము, ఎందుకు వచ్చారు మీరు, అది లేక ఎలాంటి స్టేజ్లో ఉన్నామంటే ఇప్పుడు ఈ మూడో రకం పీపుల్. అయితే ఒక్కొక్క అంశం చెప్తా, దాని తర్వాత ఎక్కడి నుంచి ఈ అంశం చెప్తున్నా కూడా మీకు రెఫరెన్స్ ఇస్తా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని చుట్టుపక్కల వాళ్ళలో 80% డ్రాప్ అయిపోయారు, మనకెందుకులే అని. దే ఆర్ నాట్ ఈవెన్ లిఫ్టింగ్ ద కాల్స్, మనకు వద్దులే తర్వాత చూసుకుందాం. కొందరేమో క్రిటిసైజ్ చేస్తున్నారు, ఒకరు ఇద్దరు పక్కన నిలబడ్డారు, బట్ 100% నిలబడట్లే. తద్వారా నీకు ఒంటరైన ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి జర్నీ చేస్తూ ముందుకెళ్ళిన తర్వాత కొంతకాలానికి రెస్పాన్స్ వచ్చే సమయానికి ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళు ఓన్లీ ఆవేశంతో జర్నీ చేస్తే మాత్రం అది ఫెయిల్ అవుతుంది. అట్లా కాకుండా ఆలోచించి దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ కావచ్చు, లేదా వాళ్ళు ఏ విషయం గురించి ఫైట్ చేస్తున్నారో ఆ విషయం గురించి ఒక సంపూర్ణమైన అవగాహన ఏర్పరచుకొని స్థిరంగా ఉంటే అప్పుడు ఎవరు వచ్చినా ఒక జవాబు చెప్పి వెంటనే కన్విన్స్ అయిపోయి అట్లా లీగల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, లేకపోతే మనీ ఫండ్ చేసి, ఎందుకంటే కాజ్లో బలం కనబడాలి. అది నీ అమ్మ నువ్వు అంత చెప్పినావు కానీ నువ్వు చెప్పేది ఇంత లఫుట్ విషయం రాబాయి నీ అమ్మ అని అది వెళ్ళిపోతారు మరి. అందుకని మనం దేనికోసం ఫైట్ చేస్తున్నామో దానికి సంబంధించిన 100% క్లారిటీ దొరకాలి. ఇక్కడ కూడా కాజ్లో బలం అనేది ప్రతి ఒక్కళ్ళ దృష్టికోణం మీద ఉంటుంది. ఇప్పుడు అన్నది వాళ్ళ గురించి చెప్పట్లే, మనకి వ్యక్తికి తెలియాలి. అంటే బుకాయించకూడదు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి. ఎందుకంటే నువ్వు ఎంత చెప్పినా ఎదుటి వ్యక్తి అందులో బలం లేదంటే మనం ఏం చేస్తాం. స్టిల్ దేర్ షుడ్ బి సమ్ సబ్స్టాన్స్. అదే ఈ రెండో రకం పీపుల్ ఎవరైతే ఫైట్ చెయ్యరో రివర్స్ లో వాళ్ళు చేయగలిగేది ఏంటి అంటే ఆ కాజ్ లో బలం లేదనో, ఇదే కదా ఇంకా పెద్దవి జరుగుతున్నాయి, దీంట్లో ఏముందని చెప్పటం. ఒక రకమైన సమాజంలో ఇవన్నీ ఉన్నాయి ఈ రోజు. అది అంటే ఇదేం కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మేబీ నాలో జర్నలిస్ట్ ఇంకా క్వశ్చన్, అంటే సమాజం ఎప్పుడు ఇలాగే ఉంది. ఓషో వన్స్ సెడ్ there are only two kinds of people in the world. It doesn't matter which generation they belong to. Wise people and otherwise people. Wise people always 0.0001%, otherwise people always 99.99%. సో అదర్వైజ్ పీపుల్ ఏ జనరేషన్లో ఉన్నా వాళ్ళు అలాగే ఉంటారు, వైజ్ పీపుల్ ఏ జనరేషన్లో వైజ్గానే ఉంటారు. రమణ మహర్షి ఏ జనరేషన్లో జన్మించినా అలాగే ఉంటాడు, బికాజ్ హీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్ టువార్డ్స్ లైఫ్, టువార్డ్స్ ఎవ్రీథింగ్. అందరికీ అంత సంప్రజ్ఞ స్థితి ఉండదు, అందుకని మనం బ్లేమ్ చేయడానికి కూడా వీల్లేదు. నేను అంటాను లెట్ us అండర్స్టాండ్ దెమ్, బికాజ్ వాళ్ళకున్న అసహాయత, వాళ్ళకున్న బలాల వల్ల, బలహీనతల వల్ల వాళ్ళు ఏదో భయపడుతున్నారు. ఇప్పుడు ఒక ఆవిడ వస్తుంది, నేను వస్తానండి అంటే భర్త అని ఆడంటాడు, భర్త పోతే ఇంకా సావు పో, దాని వెనకనే పో అని ఏమంటారు. అంటే దే వోంట్ అండర్స్టాండ్. ఇంట్లోనే ప్రాబ్లం వస్తుందేమో, నా ఇంట్లోనే కాన్ఫ్లిక్ట్ వస్తుందేమో, తెలిసి తెలియక చేస్తే తర్వాత తెలిస్తే సో మెనీ థింగ్స్ ఆ వెబ్ కనిపిస్తుంది.
కానీ నిజంగా ఎప్పుడైతే ఆ ఇమోషనల్ మెచ్యూరిటీ రీచ్ అవుతామో, మీరు అన్నట్టు ఆ వైస్ పీపుల్ అదర్వైజ్ పీపుల్ని మనం ఎప్పుడైతే గమనించటం మొదలెడతామో ప్రపంచం చాలా జోకర్లా కనిపిస్తుంది అండి. అవును, నవ్వు వస్తుంది. ఇంకోటి అది అలాగే ఉంది, ఫస్ట్ నుంచి అలాగే ఉంది. అండ్ కామన్ లివింగ్ చాలా కష్టమైపోద్ది. ఒక కామన్ డిస్కషన్ చేయలేము. అల్టిమేట్లీ అవతలది అర్థమైపోతుంది. అది ఎంత కష్టం అంటే చాలా మనం ఇప్పుడు ఫిల్టర్ చేసినట్టు టీలో ప్యూరిటీ అంతా మనం టీకి తీసేసుకున్నట్టు మనకు అది అర్థమైపోయినప్పుడు వాళ్ళతోటి కామన్ సంబంధాలు మన వల్ల కాదు. వాళ్ళు మళ్ళీ మన సొంత పీపుల్ అవ్వచ్చు, సొంత నేను మనుషులు ఒక మాట చెప్తా. ఇప్పుడు ఎవరైతే వింటున్నారో మీకు ఇందులో ఆవగింజ కూడా అర్థమై ఉండదని నా ఫీలింగ్. బికాస్ వీఆర్ డిస్కసింగ్ సంథింగ్ అబ్స్ట్రాక్ట్. 3% ఆఫ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్. నేను దానికి ఒక సబ్స్టాన్స్ ఇస్తా అబ్స్ట్రాక్ట్కి. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య మీ లైఫ్లో వచ్చింది, ఒక శరాఘాతంలో తగిలింది. ఈ టైంలో మీ చుట్టూ 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, 60 మంది డ్రాప్ అవుతారు. మాకు వద్దులే అనేది ఒక ఈవిడ చెప్పిన ఒక అనాలిసిస్. ఐ అగ్రీ విత్ ఇట్. మిగతా కొందరు ఏం చేస్తారు, ఆవేశంగా వస్తారు కానీ కరెక్ట్ టైంకి చేజారుతారు, తర్వాత క్రిటిసైజ్ చేస్తారు, సలహాలు ఇస్తారు, నీదే బుద్ధి తక్కువ అంటారు, నువ్వే ఎట్లా చేసినావు అంటారు. ఈ బ్లేమింగ్ బ్యాచ్ ఉంటారు. ఒకరో ఇద్దరో లేదా 5% నిలబడతారు, మౌనంగా ఉంటారు. కానీ సిచ్యువేషన్ అసెస్ చేసి తన ముడ్డి కిందికి నీరు రాకుండా చూసుకుంటూ ఒకవేళ తనకేమైనా వస్తుందంటే అప్పుడే ఫోన్ వస్తుంది, మెల్లగా వస్తాను యాక్చువల్గా మా అంకుల్కి అని చెప్తారు. ఇది హ్యూమన్ నేచర్. ఇది నా లైఫ్లో జరిగింది. నేను ఆనెస్ట్ చెప్తున్నా, నేను 2-3 సార్లు ఈ అన్ని బ్యాచ్లోనూ ఉన్నాను. అంటే నేనేం ఎక్సెప్షన్ కాదు, నేనేం గొప్ప పర్ఫెక్ట్ కాదు. నాకున్న సందర్భాల్లో ఒకసారి ఒక మిత్రుడు వాళ్ళ ఫాదర్ హాస్పిటల్ ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు, నాకు ఫోన్ చేశాడు. అరే నువ్వు రారా, నాకున్న ఫ్రెండ్స్లో నువ్వు ఒక్కడివి అంటే నేను హ్యాండ్ ఇచ్చాను. ఎందుకో తెలుసా, ఆ రోజు తినడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను ఒక పెయింటింగ్ వేస్తే నాకు 1 నెల రోజులు బతికే డబ్బులు వస్తాయి. నువ్వు అతను ఒకటే ప్రశ్న అడిగాను, ఐసీయూలో కూర్చొని పెయింటింగ్ వేసుకోవచ్చా అని అడిగాను. ఐసీయూలో కూర్చొని ఎట్లా వేసుకుంటావురా, నువ్వు మా నాయన వస్తుడు నువ్వు పెయింటింగ్ వేసుకుంటావురా అన్నాడు. చూడు బాబు, మీ నాయన వస్తున్నాడు, నా సావు నాది. లేదా నాకు 20,000 ఎవరిని ఇచ్చారనుకో, నేను రోజులు ఉంటా. మీరు ఆ గ్రూప్ లో ఉన్నానన్నారు కానీ మీది చెప్తున్నా. అయినా సరే నేను కూడా అంటే నేను చెప్పుకుంటున్నా, నాకు గుర్తొస్తున్నాయి. కొన్నిసార్లు నేను ఎస్కేప్ అయినా. నాకు ఇప్పటికీ నేను చెప్పేది ఆ ఎగ్జాంపుల్ అందుకనే ఆ గ్రూప్ లో ఆ ఎగ్జాంపుల్ కాకుండా కూడా. సో లెట్ మీ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు ద కాంటెక్స్ట్. కొన్నిసార్లు నాకు అవకాశం ఉండి కూడా నాకు పోలీస్ స్టేషన్ అంటే భయమైపోలేదు. అవకాశం ఉండి కూడా నాకు ఇప్పుడు వచ్చింది ఒక శక్తి. ఇప్పుడు నాకు నిజంగా ఆవేశం లేదు. నేను చాలాసార్లు నేను గంభీరంగా నిలబడి మాట్లాడతాను. నాకేం భయం లేదు. ఎందుకు నేనేం మిస్టేక్ కమిట్ చేయలేదు, లేదా నా లీగల్ రైట్స్ నాకు అవగాహన కలిగింది. కొన్ని సందర్భాల్లో అది చిన్నవి అంటే పోలీస్ స్టేషన్ అంటే ఒక ఫియర్ నాకు ఉన్నది. అది నాకు అప్పుడున్నది ఘోరమైన నాకు. నువ్వు పోలీస్ స్టేషన్ ముందు నుంచి సైకిలే ఫాస్ట్ దొక్కుతుంటే నేను అంటే నా గురించి నీకు తెలియదు అసలు. అదికి ఎప్పుడు చూసేవాడు కాదు. మా ఊర్లో తీసుకో, అక్క కూడా మాట్లాడతా, అందరూ మాట్లాడాలి. చిన్నగా ఉన్నప్పుడు కాదు నాన్న, డిగ్రీ ఆ సమయంలో. ఇంకొక విషయం చెప్తా, మా ఊరికి రెడ్డయ్య అని ఒక ఎస్ఐ వచ్చాడు. అసలు అంతవరకు ఎస్ఐ ఉండడం తెలుసు కానీ ఎస్ఐ ఎవరో ఏమో తెలియదు. మొట్టమొదటిసారి ఎస్ఐ పేరు, అతను ఎవరు, అతని మీసం కట్టు, అతని డ్రెస్సు అన్నీ తెలిసినాయి. ఎందుకు, అతను కరెక్ట్గా 8 o'clock డుగ్ 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 అని ఊరంతా తిరుగుతూ ఒకటి చిన్న ఆయన దగ్గర ఉండేది, సినిమా హీరోలాగా ఉండేవాడు. ఒక చిన్నది ఏంది, ఒక మైక్రోఫోన్ తీసుకొని 8 తర్వాత బయట కనిపిస్తే పిర్రలు వలుగుతాయి అని చెప్పిండు. అంతే సింపుల్గా. 5 మంది కంటే ఎక్కువ కనిపిస్తే మొక్కలేరా కొడతా, అర్థమైందా, నేను ఎస్ఐని కొత్తగా వచ్చిన అని చెప్పాడు. అసలు ఊరు ఏకదమ్ సల్లగైపోయింది, రిలాక్స్ అయిపోయారు. అసలు ఊర్లో ఉన్న చిన్న చిత్తగా గొడవలు సాయంత్రం డగ్ 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 అంటే చాలు ఎక్కడో అమ్మ వచ్చేస్తుంది ఆయన. అసలు బిజినెస్ స్ట్రాటజీ ఆయన సూపర్ మార్కెటింగ్ చేస్తాడు. మన సబ్జెక్ట్ తో సంబంధం లేదు కానీ ఊరికే నవ్విద్దామని చెప్తున్నా. అది అర్థమైందన్న. నేను దీంట్లో అది ఒక్క నిమిషం, ఇది పూర్తి చేయని అది ఓకే. అది అంటే మనకు ఆల్రెడీ తెలుసు 80% అలాగే ఉంటారు. మనం వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు. నాకు ఇప్పుడు ఫియర్ లేదు. ఎందుకు ఫియర్ లేదు, నాకు దేని మీద మమకారం లేదు, నాకు దేని మీద వాంఛ లేదు, వ్యామోహం లేదు. ఇది వేరే లెవెల్. ఇప్పుడు అలా మీరు అన్నట్టు లాస్ట్కి ఒకళ్ళిద్దరు నిలబడ్డా వాళ్ళు ఎందుకు నిలబడి ఉంటారంటే వాళ్ళకి ఆ నొప్పి తెలిసిన వాళ్ళైతే నిలబడి ఉండొచ్చు. అయితే ఇంకొకటి, ఆయన
కమ్యూనిస్ట్ భావజాలు ఉన్న వాళ్ళు ఎర్ర డ్రెస్ వేసుకున్న వాళ్ళు అంటే ఆయనకి ఇష్టం లేదు ఆ పోలీస్ ఆఫీసర్కి. ఒకరోజు అనౌన్స్ చేశాడు, ఎర్ర బట్టలు వేసుకుంటే నాకు నచ్చదు అన్నాడు. కానీ నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్, పేరొద్దులే, నువ్వు తలుచుకో, ఓకే చెప్పొద్దు, ఆయన ఎర్రది కొనుక్కున్నాడు షర్టు. వాళ్ళ ఫాదర్ చెప్పాడు, అరే ఎస్ఐ చెప్పాడు రా, ఆయన నచ్చకపోతే నాకు ఆదర్శ భావాలు లేవా, నేను వేసుకుంటే ఆయనకేమవుతుంది, అతను వస్తే మాట్లాడతాను అని ఇట్లా చెప్పాడు. చెప్పిన తర్వాత సైకిల్ వేసుకుని రోడ్డు మీద పోయాడు. ఎస్ఐ వచ్చి ఏం రా రెడ్ ఇట్లా చెప్పే లోపే పిరమిడ్ కొట్టాడు అంతే. ఆ తర్వాత ఒక 4 డేస్కి ఇతను పడుకొని చెప్పిన మాట గుర్తు నాకు, ఇప్పుడున్న ప్రొఫెసర్, పడుకున్నా కూడా లాటి తెలుస్తుంది రా అన్నాడు. అంటే ఇప్పుడు అందరు అట్లుండరు. ఈ ప్రపంచంలో అగ్రెసివ్ పీపుల్ ఉన్నారు, ప్యాసివ్ పీపుల్ ఉన్నారు, రకరకాల ఫియర్ సైకోసిస్ ఉన్న మనుషులు ఉన్నారు. అందరూ చూడడానికి ఆర్డినరీ కనిపిస్తున్న ఎవ్రీవన్ హ్యాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైండ్ సెట్. మనం గాగ్ చేయలేం రోజా. మనము సమస్య వచ్చిన తర్వాత మనం కొన్ని గంటలు మాట్లాడితే సమస్యకు నువ్వు చేస్తావా లేదా నిజంగా చెప్పు అన్నప్పుడు ఒక్కొక్కడ తిత్తనాలు బయటపడతాయి. అంతవరకు అందరూ వసుదేవ కుటుంబం, గుడ్డి గుడ్డి ఫ్రెండ్స్, గ్రేట్ ఫ్రెండ్స్, హగ్స్, సెల్ఫీలు ఇవన్నీ ఉంటాయి. అందుకని నిలబడే వ్యక్తి ఎవరైనా ఏ విషయంలోనైనా సత్యం గురించి, సత్యం కోసం నిలబడే వ్యక్తి ఆవేశపడకుండా ఆలోచనతో వెళ్తే, ఆలోచన కాదు దానికి సంబంధించిన సంపూర్ణ వివరణ ఒకవేళ ఆ వ్యక్తి దగ్గర ఉంటే, ఎవ్వరు సహాయం చేయకపోయినా అతను జర్నీ చేస్తూ ఉండాలి అంతే. అదొక్కటే బలహీనతలో కాదు, నిరాశ, ఎవరిని బ్లేమ్ చేయొద్దు. నువ్వు తీరా వచ్చిన తర్వాత 5 ఏళ్ళకి ఎవడన్నా వచ్చాడు, ఆ రోజు బ్లేమ్ చేసావు అనుకో, యూ లాస్ట్ ద ఆపర్చునిటీ. నువ్వు గతాన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు నీకు అడిగావు, నేను చేయలేకపోయాను రోజమ్మా. ఆ తర్వాత నేను ఒక 5 ఏళ్ల తర్వాత నాకు రియలైజ్ అయ్యింది, అరే అప్పుడు నాకు పరిస్థితి బాగాలేదు, అప్పుడు నాకు పిచ్చోడిని, ఇప్పుడు ఆమె ఇప్పటికీ చేస్తుంది రా ఫైట్ అని పోయిన తర్వాత, ఆ రోజు నువ్వు రాలేదు రాకూడదు, నువ్వు దుబ్బే అనకూడదు. స్టిల్ యూ షుడ్ అకామిడేట్. అందరు ఈ తప్పు చేస్తారు, రాగానే మళ్ళీ వదిలేసుకుంటారు, రాగానే వదిలేసుకుంటారు. మాంఝీ, దశరథ్ మాంఝీ అని ఒక్కటైతే స్పష్టం అబ్బా, సత్యమేవ జయతే. సత్యానికి ఒక శక్తి ఉంటుంది, దాన్ని మనం ఎప్పుడు విస్మరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు సమయం రాకపోవచ్చు, సరిగ్గా మన దగ్గర ఫ్యాక్ట్స్ ఉండి లీగల్ సిస్టంలో వాటికి జస్టిఫికేషన్ దొరికితే, ప్రాబ్లమే లీగల్ సిస్టమ్ కూడా అంటే అది అట్లా అనిపిస్తుంది కానీ కొన్ని పాయింట్స్ చెప్తా. లీగల్ సిస్టమ్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మెడికల్ కానీ, వాళ్ళు అసలు మనం అనుకున్నట్టు పరిగెత్తరు. ఫస్ట్ నీ ఆవేశాన్ని మొత్తం బొందబెట్టి నిన్ను కూర్చోబెడతారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇట్లా తీసుకెళ్తారు, మా అమ్మకి ఏమైందంటే హాఫ్ అన్ అవర్ కూర్చోండి సార్, మా అమ్మకి ఏమైంది, డాక్టర్ గారు 2 hours వస్తారు. ఎగ్జాక్ట్ ఇట్లే ఉంటది. ఆవేశం అంతా చచ్చిపోయి మన ఎక్స్పెక్టేషన్స్ దిగజారిపోయిన తర్వాత వివేకంవంతుడే గెలుస్తాడు. వాడు 3 hours అంటే ఓకే రైట్, ఈజ్ నాట్ ఫైటింగ్, ఆ 3 hours వాడు యూటిలైజ్ చేసుకుంటాడు. మనం డిస్కస్ చేసేది బాధపడే వాళ్ళ గురించో, దుగ్ధ అనుభవించే వాళ్ళ గురించో కాదు. మనం డిస్కస్ చేసేది ఒకవేళ నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లం వచ్చిన దానికి సొల్యూషన్ కావాలి అనే ఒక స్థిరచిత్తం ఉన్నవాడు జీవన విధానం ఎట్లా ఉండాలి, చుట్టుపక్కల సమాజం ఎట్లా స్పందిస్తుంది అనేది మనం ఒక ఓవర్వ్యూ మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ పర్సనల్ హియర్. కానీ అది ఉంది. అంతెందుకు, అరే రోడ్డు పక్కల చెత్త ఉంది ఇయ్యొద్దురా అంటే కూడా కోఆపరేట్ చేయరు. నేను రీసెంట్గా ఎక్కడ చూశాను, ఎవరో యాక్సిడెంట్ అయి పడిపోతే ఒకటి సెల్ఫీ తీస్తుంటాడు అనమాట. ఎవరు లేరా, ఇంతమంది ఉన్నారంటే ఎవడో వచ్చి వాడిని కొట్టాడు. నువ్వు లేవా అబ్బే, నువ్వు పో ముందు ఫోన్ అలా పెట్టు, కాలు పట్టుకో, వాడు మర్చిపోయినా సార్ అంటే వాడికి దృష్టి అంతా సెల్ఫ్ మీద ఉంది. అట్లా సో అసలు ఫైట్ చేయడమే తప్పు అనే వాళ్ళకి ఇంకేమంటాం అంటే, లాలో కూడా ఇదైతే తప్పు, ఇదైతే ఎందుకు, వాళ్ళు కూడా కొన్ని కేస్ స్టడీస్ చూసి లా రాశారు. ఇవి జరిగితే లాలో దీనికి ఇంత శిక్ష. కొన్ని అందని వాటికి మామూలుగా మనం సిబిటీలో అయితే మిర్రర్ మెథడాలజీ అంటాం. సింపుల్గా ఎవడు ఏది ఇస్తే అది వెనక్కి ఇచ్చేయడమే. అంటే నువ్వు ఎందుకు చేసావో నీకు తెలుసు, నీకు తగిలే వరకు నీకు అర్థమయ్యేటట్టు నీతో పోరాటమే శక్తి అనుకునేటప్పుడు. ఈ 2 విషయాల్లో కూడా అసలు ఫైట్ చేసేవాళ్ళు మీరు అన్నట్టు 1% వీళ్ళకి సపోర్ట్ చేస్తారు కాబట్టి మిగతా 99% వీళ్ళని ఎంచేవాళ్లే. ఆ పోరాటం ఎలాగో వీళ్ళకి ఒక క్లారిటీ ఉండి వీళ్ళు పోరాటం చేసేటప్పుడు ఒక్కొక్క పాయింట్లో బ్రేక్ డౌన్ అయిపోయేంత పాయింట్లో అసలు ఫైట్ చేయడమే తప్ప ప్రపంచంలోనే అవ్వదా, కర్మకే వదిలేయాల్సిందే అని వచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి హౌ సిస్టమ్ వర్క్స్. నిర్భయ కేసు జరిగినప్పుడు క్లియర్గా దొరికారు విక్టిమ్స్ అంతా, కల్ప్రిట్స్ అంతా దొరికారు. అందులో ఒకడు అండర్ అంటే 18, వాడి మీద కేసు రాలేదా
అంటే మన సిస్టమ్ అట్లా పనిచేస్తుంది. హీ ఆల్సో కమిటెడ్ క్రైమ్. కానీ ఏం చెప్తుంది, అండర్ 18 కాబట్టి వాడు జువెనైల్. కరెక్ట్ కరెక్ట్. జువెనైల్ కాబట్టి వాడి లాస్ వేరే. ఇప్పుడు ఒక మదర్కి ఎట్లుంటది, వాడిని వెళ్ళి పొడిచిపాడు దుబ్బుదామని ఉంటుంది. అయితే అన్ని సాక్ష్యాధారాలు ఉండి, వీడియో ఫుటేజ్ ఉండి, దేశవ్యాప్తంగా ధర్నాలు జరిగి, అరవింద్ కేజ్రీవాల్, సోనియా గాంధీ చేసినా కూడా 7 years పట్టింది జస్ట్ తీర్పు ఇవ్వడానికి. ఇక్కడ విషయం నేను అర్థం చేసుకునేది ఏంది, నువ్వు ఎంతన్నా ఆవేశపడు, సిస్టమ్ వర్క్స్ ఇన్ ఇట్స్ ఓన్ స్పేస్. నువ్వు దాన్ని అకామిడేట్ చేసుకోవాలి, ఇరిటేట్ అవ్వకూడదు. ఇరిటేట్ అయితే వీక్ అయిపోతావు. అట్లా అలాగే ఉంటుంది. నువ్వు ఎంత ఆవేశపడ్డా, రామ్ మందిర్ తీర్పు 500 సంవత్సరాలు ఎవడు వదిలిపెట్టలే. జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ అవే ఫ్యాక్ట్స్, అవే డాక్యుమెంట్స్, ఇంకా దానికి డాక్యుమెంట్ జోడిస్తూ పోయారు. ఒక టైం వచ్చింది, అటుపక్క పక్షం వాళ్ళు డాక్యుమెంట్ జోడించలే, ఓన్లీ విర్రవీగారు. ఇప్పుడు టైం వచ్చింది, ఏదేమైనా నెక్స్ట్ 21 days తర్వాత తీర్పు వస్తుంది, ఇప్పుడు మీరు వాదలాడండి అంటే అసలు వాళ్ళు వీగిపోయారు అంతే. ఎందుకంటే ఈ 500 సంవత్సరాల్లో అట్లా మతపరంగా, అట్లా సిద్ధాంతపరంగా, అట్లా సాంప్రదాయబద్ధంగా, అట్లా పుస్తకాల్లో ఎక్కడెక్కడ దీని ప్రస్తావన ఉంది, ఎవ్రీథింగ్ బీన్ డాక్యుమెంటెడ్. అందుకని సింపుల్గా ఎన్ని పేజీల తీర్పు ఉంది, దాదాపు thousands of pages తీర్పు, అందులో ఒక 50-20 ఇంపార్టెంట్ పేజెస్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది అసలు. అట్లా నాకు భవిష్యత్తులో ఒక సమస్య రావచ్చు, అప్పుడు నువ్వే నాకు హ్యాండ్ ఇవ్వచ్చు, కానీ నేను నీ మీద కోపడడానికి లేదు. ఇది నేను తీసుకుంటున్న స్టాండ్. అంటే నా సమస్య నీ సమస్య అనుకోమని నేను అనుకునే రైట్ నాకు లేదు, కానీ ఐ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ సొలేస్. నేను ఇంకా ఏమంటాను, ఇంకొక మాట చెప్తా, ఇది నా ఆ తర్వాత నేను ముగిస్తా. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, మీరందరూ ఆలోచించండి. ఒక ముగ్గురు ఉన్నారనుకో, ఈ సమాజంలో ఆ ముగ్గురిని నువ్వు గుర్తించగలిగితే, ఆ కేటగిరీస్ని గుర్తించగలిగితే నీ పని చాలా బాగా అవుతుంది. ఇప్పుడు నేను ఆచరిస్తున్నా, ఎవరికి తెలియదు రహస్యం, ఊరికే చెప్తున్నా. ముగ్గురు ఉన్నారు, ఒకరి దగ్గర డబ్బు ఉంది, ఒకరి దగ్గర టైం ఉంది, ఒకరి దగ్గర తెలివి ఉంది, అనుభవం ఉంది. అందుకని నువ్వు అందరినీ ఒక గాట చూడకు. ఇప్పుడు అనుభవం ఉన్న వాడితో అనుభవం తీసుకొని వాడిని ఫ్రీ చేసేయి, రోజుకి 5 నిమిషాలే వాడుకోవాడిని. డబ్బున్న వాడితో నువ్వు డబ్బులు పంపి, నువ్వు రావద్దురా, నువ్వు రావద్దు పో అని డబ్బులు తీసుకుని డబ్బున్న వాడిని పంపించేసి, టైం ఉన్న వాడికి నువ్వు డబ్బు ఇవ్వద్దు, నీ సలహా ఇవ్వద్దు, నువ్వు నాతో ఉండరా, నువ్వు నాతో ఉండు. ఈ విధంగా నువ్వు వెతికితే నీకు సపోర్ట్ దొరుకుతుంది. ఇది నేను చేసే పని. ఈ టిప్ చాలా బాగుంది అసలు. యాక్చువల్లీ ఇప్పుడు 2009 నుంచి నేను ఆచరిస్తున్నది ఇదే. నాకు ఆర్థికంగా ఎవరిని ఇచ్చాడా, అసలు వాడిని ఒక్కసారి నేను ఫోన్ చేయను, వాడిని డిస్టర్బ్ చేయను, వాడిని అసలు నేను ఎప్పుడు ఏమీ కోరను. బికాస్ వాడు ఒక మూలధనాన్ని ఇస్తున్నాడు. అనుభవం ఇచ్చిన వాడికి ఎక్కువ టైం తినను, వాడికి చాలా వాల్యూ ఇచ్చి వాడి ఎక్స్పర్టైజ్ తీసుకొని టాటా బాయ్ చెప్తే అవసరం కార్ ఇచ్చి పంపించేస్తా. సమయం ఇచ్చేవాళ్ళు కొందరు ఉన్నారు, వాడికి జస్ట్ ఫుడ్ తినిపిస్తాను, నువ్వు నాకే సలహా ఇవ్వకు, నేను నీకే సలహా ఉండు అంతే ప్లీజ్, అగో అది తీసుకురాపో. ఈ 3 కలిస్తేనే విజయం ఉంది. ఈ 3 కలవనంత వరకు విజయం. ఉత్త డబ్బున్నా పనిచేయదు, ఉత్త అనుభవజ్ఞులున్నా పనిచేయదు, ఉత్త టైం ఉన్న బేవర్స్గా ఉన్నట్టు పనిచేయదు. అట్లా నడుద్దాం రోజా. ఈ మాటలు వినపడవు, ఇక్కడ చెప్పాలి. కూడా అలాగే ఫైట్ చేసింది కదా అక్కడ. ఆమెకు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ బాబుని తిరిగి ఇవ్వడం జరిగింది. అదే అంటున్నా, అదే ఇప్పుడు ఇండియా ఒక సినిమా కూడా ఉంది ఏది, నార్వే. అదే వేరే దేశాల చట్టాల గురించి. ఇప్పుడు ఏదేమైనా నేను చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా తగిలిన అంశాలు ఉంటే కొంచెం చెప్తారా? ఫస్ట్ థింగ్, లాస్ట్ లో మీరు అన్నది నిజంగానే షార్ట్ కట్. అంటే ముగ్గురిని కలపకూడదు, అంటే కలిపితే ప్రాబ్లం వస్తుంది. 3 విషయాలు ఒకరి దగ్గర ఉండవు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయం. 3 విషయాలు ఒకరి దగ్గర తీసుకోకూడదు. ఇంకోటి, ఈ 3 types ఆఫ్ పీపుల్ లో కూడా మనకి గనక ఆయన అన్నట్టు ఎక్స్పెక్టేషన్ లేకపోతే, అసలు ఇంక ముందే మనకి వాళ్ళ అవుట్కమ్ తోటే క్లారిటీ ఉన్నప్పుడు ఇమోషన్ ఎలా కంట్రోల్ చేసుకుంటామో వాళ్ళు ఎక్స్పెక్టే చెయ్యం. మన క్లారిటీతో మన ఫైట్ ఏంటి, మనం ఎందుకు చేస్తున్నాము, మన దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, అన్నిటినీ సమ్మరైజ్ చేసి చెప్తున్నాం. వాటిని పెట్టుకుని మనం ముందుకెళ్ళేటప్పుడు డెఫినెట్లీ ఎవరు సపోర్ట్ చేయకపోయినా కూడా ఈ జర్నీ మనమైతే చేయగలుగుతామా, చివరి వరకు చేయగలుగుతామా, ఆ క్లారిటీ ఉండి మనం చేస్తూ మొదలెట్టినప్పుడు తర్వాత ఎవరైనా వచ్చి యాడ్ అయితే వెరీ గుడ్, వచ్చి యాడ్ అయినా కూడా ఎప్పుడు మనం రిబ్యూక్ చేయకూడదు, ఇన్సల్ట్ చేయకూడదు. ఆ రోజు నేను ఫోన్ చేస్తే లేపలేదు, అసలు గొడవ పడనే వద్దు, అరే వెల్కమ్ రారా, అప్పుడు ఏదో అయ్యింది, ఇదిరా పాయింట్. బీ హంబుల్.
అండ్ ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ప్రతిదానికి ఒక టైం, ఒక్కొక్క దానికి ఒక టైం ఉన్నట్టే ఈ టైం కోసం మనం ఎదురు చూడటమే. దానికి ఇంక ఏ పేరైనా పెట్టుకోవచ్చు, అది మనం కర్మ అంటామా లేకపోతే లాకి ఒక టైం ఉందనుకుంటామా, ఏదేమైనా అందుకే ఒక చిన్న చిట్కా ఉంది. అందరు చేసే తప్పు, కొందరు జ్ఞానులు చేయని తప్పు ఏంటంటే ఏదన్నా ఒక దానికి సమయం ఉంది, ఒక 4 hours పడతాను, 4 hours ఎదురు చూసేవాడు ఓడిపోతాడు. ఆ 4 hours వేరే పని చూసుకునిరా. డోంట్ వెయిట్ చేసావా నీకు ఘోరమైన ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎవరికో సహాయం కోసం వాడి మీదనే నువ్వు ఏదో కొట్టేసి వస్తావు. అట్లా కాకుండా డోంట్ వెయిట్, నెవర్ వెయిట్. జీవితంలో ఎదురు చూడకూడదు. ఆ సమయాన్ని నీ జ్ఞానంతో నింపు, లేదా నీకు ఉపయోగపడే మనుషులను వెతుకు, లేదా నువ్వు అనుకుంటున్న అంశాన్ని ఎట్లా చేస్తే అది స్ట్రెంగ్తన్ అవుతుంది. హ్యావ్ గుడ్ డిబేట్స్, బీ పేషెంట్. దీనికి ఈ మధ్య కాలంలో చాలా సెన్సేషన్ క్రియేట్ చేసిన ధర్మస్థలి కేసులు అంటే ప్రతి ఒక్కళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళమే. అంటే 100 మందిని పైగా పూడ్చిపెట్టిన మనిషి బయటికి వచ్చాడు అంటే అసలు ఈ మనిషిని బతకనిచ్చారా, లేకపోతే ఆ మనిషి ఇప్పుడు వచ్చి గిల్ట్ తోటి, తన సొంత గిల్ట్ తోటి తను మాట్లాడుతున్నాను అన్నప్పుడు అసలు తిని ఏదో చేసి ఉంటాడు, లేకపోతే డబ్బులు తేడా వచ్చింది, దొంగలు కొట్టుకుని ఊళ్ళు పంచుకునేటప్పుడు వచ్చిన గొడవ ఇది. ఈ రకంగా ఎన్ని విన్నాం మనము. అంటే 100 మందిని పూడ్చిపెట్టాడంటే 2 వర్కౌట్ అయ్యి ఉండాలి, గ్రీడ్ కానీ లేకపోతే భయం కానీ అని నేను ఇదివరకే చెప్పాను కూడా. అయితే ప్రతి ఒక్క దగ్గర విక్టిమ్స్ పేరెంట్స్ కానీ ఆ ఇళ్లలో మనుషులు కానీ, నేను పోయినసారి ఇన్వైట్ చేసినప్పుడు వర్షం దాని వస్తుంది గాలు ఇది ఎడిట్ చేసుకోవాలి. సో విక్టిమ్స్ పేరెంట్స్ అసలు వాళ్ళకే లేనిది ఇంకా మీకెందుకు, లేకపోతే వాళ్ళు మనుషులేనా, చనిపోయిన ఇన్ని సంవత్సరాలకు వచ్చి మాట్లాడారు, ఇవన్నీ మనం అన్ని దగ్గర విన్నాం. కానీ విక్టిమ్స్ పేరెంట్స్ అయినా కూడా ఇప్పుడు మేము మాట్లాడుకున్నట్టు ఆ ముగ్గురులో ఎక్కడో అక్కడ పడ్డవాళ్లే. ఆ 3% వాళ్ళలాగా ఎవరైతే ఫైట్ చేశారో వాళ్ళకి జీవితంలో ఇప్పుడు వరకు ఇంకా టిల్ డేట్ కూడా న్యాయం జరిగింది లేదు. కానీ ఇక్కడ మాత్రం నాకు ఎందుకో రీసా గారు చెప్పిన దాంట్లో చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే మేబీ విక్టిమ్ పేరెంట్స్ కనుక ఇది వింటే ఈ సమ్మరీ మనం ఏదైతే ఇప్పుడు ఇచ్చామో ఈ 3 things, ఒకటి మందితో మనకు పని లేదు, మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, మన ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా ఉన్నాం, మనం చేస్తున్న పోరాటంలో నిజంగా ఇన్ఫర్మేషన్ తోటి మనం చేస్తున్న పోరాటంలో దమ్ముతో ఎవరొచ్చినా రాకపోయినా మనం నించుంటాం అన్న క్లారిటీతోటే ఇప్పుడు ఆ మదర్స్ ఎవరు పోరాడుతున్నారో వాళ్ళు నించున్నారు ఈ రోజు వరకు కూడా. వాళ్ళకి ఇప్పుడు ఆయన అన్నట్టు టైమింగ్ పడుతుంది అని కూడా తెలుసు. వాళ్ళు చెప్పింది కూడా అదే, అది కర్మ అనుకుంటారా ఏమనుకుంటారా దానికి సంబంధం లేదు, అది ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది. మాకు కావాల్సింది ఏంటంటే ఆ బాడీ పార్ట్స్ దొరికితే చివరి కర్మ కాండలు మాత్రం అయినా చేసుకోగలుగుతామని. అంటే ఆ 3% ఆఫ్ పీపుల్ ఏ క్లారిటీతో అయితే ఉన్నారో ఆ క్లారిటీ గురించే ఇప్పుడు తను ఇచ్చిన సమ్మరీ కూడా దీని చుట్టూ తిరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి నా ఆలోచన. మీకు నిజంగా చాలా క్లారిటీ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా కాంతి రీసా ఛానల్ని కూడా వెళ్ళి చూడండి. ఇలాంటివి డైలీ చాలా సింపుల్గా మీకు చాలా థియరీస్ షార్ట్ కట్ లాగా దొరికేస్తాయి. కీప్ వాచింగ్ ఆలోచన. సో ఇది రోజా గారితో చిన్న కాన్వర్జేషన్, డిస్కషన్ అబ్స్ట్రాక్ట్గా ఉన్న మీకు ఏదైనా సమస్య వచ్చిన రోజు ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడి నుంచే టాటా బై బై, రీసా రసోవైస్.